హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. చికెన్ గ్రేవీ కర్రీ అండి, హోటల్ స్టైల్లో. ఒకసారి ట్రై చేయండి. 1 kg చికెన్ మంచిగా 3 times వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కారం, మన స్పైసీకి తగ్గట్టుగా కారము, పసుపు, 2 spoons పెరుగు వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, ఒక 2 spoons అట్లా ఆయిల్ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలండి. చికెన్ని మంచిగా ముక్కకు పట్టేలా మంచిగా కలుపుకొని ఒక అరగంట పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, అలా మిక్స్ అవ్వాలి మొత్తము. ఒక అరగంట చికెన్ని నాననివ్వాలండి. ఆలోపు బాండి పెట్టుకొని ఒక 2 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను నేను. పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోవాలండి గ్రేవీ కోసము. అందులోకి స్పైసెస్ వేసుకోవాలి, బగారా స్పైసెస్. ఒక టమాటా చిన్నది కట్ చేసి వేసుకోవాలండి. మంచిగా అన్నీ వేగనివ్వాలి దూరగా. అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగాలి, సరిపోతుందండి. అవి చల్లార్చిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోకి కాజును నేను కొబ్బరి నానబెట్టి పెట్టుకున్నానండి. ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. అది కూడా మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని మంచిగా పేస్ట్ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పట్టుకోవాలి, మంచిగా అవుతుంది. అది పక్కకు పెట్టుకొని బాండి పెట్టుకొని మనకు చికెన్కి సరిపడా ఆయిల్, ఒక 4 spoons ఆయిల్ పడుతుంది. అది వేసుకొని పచ్చిమిర్చి, ఎల్లిపాయ పేస్ట్ కచ్చపిచ్చ దంచుకొని వేసుకోవాలి. బగారా ఆకు వేసుకోవాలి. అది కాస్త వేగగానే ఇందాక మిక్సీ పట్టుకుని దాంట్లో వేసుకొని గ్రేవీ వేసుకొని మంచిగా ఒక 10 minutes దాంట్లో వేగాలండి. ఒక 10 minutes వేగాలి. పచ్చి వాసన ఉంటే ఇంకా కాస్త పోతుంది. అలా ఆయిల్ పైకి వచ్చిందంటే సరిపోతుందండి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందాక మనము చికెన్లో కూడా వేసుకున్నాం కదా, దీంట్లో కూడా కొంచెం వేసుకొని ఆ చికెన్ దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. చూడండి, బాగా కలిసిపోయింది. మూత పెట్టి ఒక 10-15 minutes ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. అలా గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. మంచిగా మగ్గనివ్వాలి. ఇంకాస్త మగ్గాలండి. ఇంకొక 10 minutes తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చింది. మనకు గ్రేవీ ఇంకా కొంచెం కావాలనుకుంటే ఒక 1/2 glass వాటర్ పోసుకోవాలి. ½ glass పోసుకొని ఒక 10 minutes ఉంటే సరిపోతుందండి. చికెను పర్ఫెక్ట్గా ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఒక 10 minutes తర్వాత కొంచెం గరం మసాలా, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ, హోటల్ స్టైల్లో. పూరీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, గ్రేవీ ఎంత బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు తప్పకుండా. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.